ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ఎంపీలు మోదీ పాలన నచ్చి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఓటు వేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ పన్ను తగ్గింపుపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయంలో ఓట్ల రాజకీయానికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఒకవేళ బీజేపీ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడితే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదని గుర్తు చేశారు. ఓట్ల చోరీ రాజకీయం చేసి రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బురద చల్లే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడు అనేటువంటి ఏం మాట్లాడాలో కంటే ఏం మాట్లాడకూడదో తెలిసి ఆరోగ్యానికి మంచిది. ఓటు చోరీ అవుతుంది తిరుగుతున్నాడు ఒక ఆయన. ఏమైతుంది? ఓటు చోరీ అవుతుంది అన్నాడు. ఆఖరికి పేపర్లు నాకు నవ్వాలని అడుగుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా ఓటు చోరీ అయిందంట. అంటే వారిని నువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నావు? నీ పార్టీ ఎంపీల మీద నీకు విశ్వాసం లేదు, నీ తోటి వచ్చిన పార్టీల మీద నీకు విశ్వాసం లేదు. ఎంపీలట ఓటు చోరీ అయిపోయిందంట. బీజేపీ వాళ్ళు 20 ఓట్లు ఎక్కువ వేస్తున్నారు మా ఓటాడు. నేను ఉందా నేను అర్థమైతమైన వ్యాఖ్య చెప్తాను. ఏముంటుందంటే ఇది ఆ నాయకుని యొక్క బాధ్యత. అందుకనే ప్రజలను గాంధీ ఉంచుతూ 125 సంవత్సరాల పార్టీ మాది. మా ముత్తాత, మా తాత, మా నాయనమ్మ, మా నాయన అందరు ఈ దేశాన్ని ఎదిరు. నాకు కూడా కుర్చీ తిరిగితే ప్రజలను పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరు? ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎంపీల ఓట్లంటే చోరీ అయితే ఇంకా బాధ ఏంటంటే, నాకు పేపర్ చదివితే బాధ అయింది, సిగ్గా ఏంటంటే 15 మంది ఎంపీలకి ఎట్లా ఓడేయాలో తెలియరాలేదు. ఇంతకంటే ఆత్మహత్య ఇంతకంటే సిగ్గుచండి ఏముందో ఒకసారి ఆలోచించు. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోతాయి. ఇది దేశానికి ఏమైనా మంచిదా? పల్లెటూర్లలో మన దగ్గర జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత తెల్లారి పేపర్లలో ఉంటే ఫస్ట్ పేజీలో 90 ఏళ్ళ ముసలామె మంచం మీద ఉంటే